నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్తో డాన్స్ మాస్టర్గా, ఇప్పుడు టాప్ మోస్ట్ కొరియోగ్రఫర్గా సింగిల్ కార్డ్ చేస్తున్నారు. అంటే ఒక మూవీలో అన్ని సాంగ్స్ కూడా తనే చేసే అంత రేంజ్కి వచ్చారు. సో ఇప్పుడు చాలా సాంగ్స్ చేస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం, మీరు బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఈ మధ్యకాలంలో, అండ్ ఇంకా టిల్లు స్క్వేర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్, అన్ని మూవీస్లోనూ ఆయన సాంగ్ డెఫినెట్గా ఉంటుంది. సో ఆయన ఎవరో కాదు, భాను మాస్టర్. జై బాలయ్య సాంగ్తో చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరుగు లేకుండా అన్ని సాంగ్స్ కూడా అదరగొట్టేస్తున్నారు. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన జర్నీ గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మాస్టర్. హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎస్, భగవంత్ కేసరి టైంలో ఉయ్యాలో సాంగ్ అప్పుడు సో మీతో కలిసి నేను ఇంటర్వ్యూ చేశాను. ఒక చిన్న స్టెప్ కూడా చేసే ఛాన్స్ వచ్చింది. అప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు కూడా చాలా ఫుల్ బిజీ అయిపోయారు. అండ్ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ కొరియోగ్రాఫర్స్, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఈ డాన్స్ షోస్ నుంచి, డీ నుంచి అయినా ఇంకా ఇటువంటి డాన్స్ షోస్ నుంచి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. బట్ మీరు ఎటువంటి డాన్స్ షోలోనూ కంటెస్టెంట్గా లేకుండా మీరు మీ టాలెంట్తోనే ప్రూవ్ చేసుకుంటూ వచ్చి ఈ పొజిషన్లో ఉన్న మాస్టర్స్లో నాకు తెలిసి మీరే ఉన్నారు అలాగా. సో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, సాంగ్స్ అన్నీ మీరే చేశారు, సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీ అండి. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం చేయడానికి, ఈ సినిమాలో చేయడానికి ముఖ్య కారణం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన నన్ను పిలిచి ఈ సినిమాలో, అంటే డే 1 రోజే చెప్పారు, ఈ సినిమాలో అన్ని సాంగ్స్ మీరు చేయాలి మాస్టర్ అని చెప్పి. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. ఒక్క సాంగ్ కూడా మిస్ అవ్వకుండా, నాకు చిన్న డేట్ క్లాష్ వస్తే కూడా సార్ అడ్జస్ట్ చేసి మరి నాతో చేయించారు ఈ సినిమాలో అన్ని సాంగ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత బిగ్ సక్సెస్ అయింది. మన తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని నిజంగా ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చొని చూసి ఆ సినిమాని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్గా ఈరోజు పెట్టారు. అండ్ మా గోదారి గట్టు సాంగ్ రిలీజ్ అయినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఆగట్లేదు, వెళ్తానే ఉంది. ఆ సాంగ్ ద్వారా ఆ మూవీకి అసలు నేమ్ ఫేమ్ కానీ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఆ సినిమాలో అన్ని పాటలు నేను చేయడం అనేది నిజంగా లక్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. ఓకే. సో సంక్రాంతికి వస్తున్నాం, మీకు ఆ సెట్స్లోనే అర్థమైపోయిందా సో మూవీ ఎలా ఉండబోతుంది? నేను అనిల్ రావిపూడి గారితో డే 1 షూట్లో ఫుల్ డే, అంటే మార్నింగ్ రమ్మన్నారు, వెళ్ళి కలిశాను బ్రేక్ టైంలో. అక్కడి నుంచి అక్కడే నాకు 2 సాంగ్స్ వినిపించారు. ఏది గోదారి గట్టు ఉంది, గోదారి గట్టు మీద సాంగ్ వినిపించారు. డే 1 రోజు తెలిసి ఇది బ్లాక్ బస్టర్. డే 1 రోజు అందరూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఇంటెన్షన్తోనే వర్క్ చేశారు. ఓకే. అంటే అనిల్ గారు ఫస్ట్ నుంచే స్క్రిప్ట్ అందరికీ చెప్తూ, అంటే ఆ ఎనర్జీ, అంటే ఇది పక్కా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అన్న సెన్స్తో అదే ఫ్లో. అసలు షూటింగ్ డే 1 మిడ్ షూటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ఇంకా ఇది హిట్ అనే ఫీలింగ్తోనే ఉన్నాము. హిట్ అయిపోయిన తర్వాత కూడా అనుకున్నాం కదా ముందు అన్నట్టే ఉంది ఆ సినిమా అంతా. ప్లస్ భీమ్స్ గారి గురించి చెప్పాలి. అడిషనల్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అసలు కథ ఎంత ముఖ్యమో, మ్యూజిక్ కూడా, 3 పాటలు 4 పాటలు అస్సలు ఆయన ఇచ్చిన సాంగ్స్ ఈరోజు దాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధానము అసలు అమేజింగ్. భీమ్స్ గారు ఈ మధ్యన ఆయన భీమ్స్ ఆల్బమ్ మొత్తం మాస్ పల్స్ బాగా పట్టుకున్నట్టున్నారు. ఎస్. ఇంకా సెట్స్లో బుల్లిరాజు బాగా ఫేమస్ అయ్యారు. బుల్లిరాజుతో బాగా ఎంజాయ్ చేశారా? ఫుల్. అసలు నేను పొలాచిలో గోదావరి గట్టు మీద ఆ సాంగ్ షూట్కి వెళ్ళినప్పుడు అనిల్ సార్ నాకు కొన్ని సీన్స్ చూపించారు. దాంట్లో మన బుడ్డోడి చూపించారు సీన్. నేనే పడి నవ్వాను. అందరం అక్కడ నాతో పాటు వచ్చిన అసిస్టెంట్స్ కానీ అందరం కానీ అసలు ఏంటి అసలు అప్పటి వరకు ఫిలిం షార్ట్ డివిజన్ ఒకలా ఉంటుంది, ఆ బుడ్డోడు వచ్చినప్పటి నుంచి షార్ట్ డివిజన్ వేరేలా ఉంటుంది. అక్కడి నుంచి రేజ్ అయినది ఆ రోజు అనుకున్నాం ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా వెళ్తుంది. నా ఫేవరెట్ అప్పటి వరకు. కానీ బయటికి రిలీజ్ అయిన తర్వాత కూడా వాడికి అంతే పేరు వచ్చింది ఆ బుడ్డోడికి. వాడు కూడా యాక్టివ్. అసలు స్పాంటేనియస్ అనిల్ గారండి. అంటే వాడిని ట్రైన్ చేసి ఎలా చెప్పాలి, ఎలా చూడాలి, అన్ని డీటెయిలింగ్ అనిల్ గారు. ఓకే, రైట్. సో అండ్ ఇంకంటే మీ ఫస్ట్ నుంచి జర్నీ చూసుకుంటే మీరు
గణేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ మీరు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. బిఫోర్ అంటే మీరు కంటెస్టెంట్గా ఎక్కడా కూడా రాకుండా సో మీరు అసలు ఈ డాన్స్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, గణేష్ మాస్టర్ దగ్గరికి ఎలా వచ్చారు, సో ఈ పొజిషన్ వరకు ఎలా వచ్చారు అసలు? మామూలుగా గణేష్ మాస్టర్ గారిది అంటే రమేష్ కపిల్ మాస్టర్ అని, కపిల్ మాస్టర్ గారు అని తార్నాకల్ వాళ్ళ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది. ఓకే. సో మేము సమ్మర్లో ఫ్రీగా ఉన్నాము, ప్లస్ వేరే ఫ్రెండ్స్కి డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్దామన్న ప్రాసెస్లో నేను వెళ్ళిపోయాను. ఓకే. అక్కడికి వెళ్ళిపోయి స్లోగా ఫ్రీగా ఉన్నాం కదా అని డ్యాన్స్ చేయడం, ప్రాక్టీస్ క్లాస్ అని స్టార్ట్ చేసాము. విదిన్ 1 monthలోనే వాళ్ళకు అప్పుడు జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ ఉండింది. వాళ్ళు దాంట్లో గణేష్ మాస్టర్, కపిల్ మాస్టర్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక గ్రూప్గా. సో దాంట్లో ఒక గ్రూప్ మెంబర్గా నన్ను తీసుకున్నారు. సో అలా దాంట్లో బాగా చేసినందుకు మళ్ళీ తర్వాత చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ఒక హాలీవుడ్ ఆల్బమ్ షూట్ చేస్తారు రామోజీ ఫిలిం సిటీలో. దానికి కొంచెం వెస్టర్న్ బాగా ఆడేవాళ్ళు కావాలి అన్నప్పుడు నన్ను పిలిచారు. సేమ్ నేను వెళ్ళాను, చేసినప్పుడు అక్కడ ఇప్పుడున్న యూనియన్ డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ అక్కడ దాంట్లో వాళ్ళు కూడా డాన్సర్స్గా వచ్చారు. ఓకే. అక్కడ వాళ్ళు చెప్పారు ఏంటంటే మెంబర్షిప్ తీసుకో, డ్యాన్స్ బాగా చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. సో అలా మెంబర్షిప్ తీసుకొని గణేష్ మాస్టర్కి అసిస్టెంట్గా వెళ్ళి అక్కడి నుంచి జర్నీ. ఓకే. అయితే మీరు డాన్స్ మాస్టర్ అవ్వాలనుకోలేదు, మీలో అసలు డాన్సర్ ఉన్నారని మీకు తెలియదు, మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు? లేదు. ఓకే. జీరో, అసలు డెస్టినీ. రైట్. సో కానీ ఇప్పుడున్న టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ అంటే మనకి శాకర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళే గుర్తొస్తారు. వీళ్ళ అందరి నుంచి చూసుకుంటే ఆయన దగ్గర నుంచి అసిస్టెంట్గా వచ్చిన మీరు మళ్ళీ మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ అంటే ఎవరు అసిస్టెంట్లు బయటకు వచ్చినట్టు ఎక్కడ కనిపించదు. అసిస్టెంట్గా అంటే అది నేను చెప్తున్నాను ఈరోజు ఆర్టీవీకి, గణేష్ మాస్టర్ గారు గొప్పతనం అండి. ఓకే. ఆయన నాట్ ఈవెన్ సింగిల్ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడా కానీ నేను ఒక భానుని తయారు చేశాను, భాను నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు అంటే ఆయన గ్రేట్నెస్ అది. అంటే ఆయన ఏమంటాడంటే నేను తయారు చేయడం ఏంటిది, నేను ఎవడిని తయారు చేయడు, వానికి ఉన్న ఇంట్రెస్ట్ వాడిని తీసుకెళ్తుంది అని ఆయన బిలీవ్ చేస్తాడు. ఓకే. సో ఆయన ఏ రోజు కూడా ఇప్పటివరకు నేను భాను నా అసిస్టెంట్ నా దగ్గర చేశాడు, ఈ స్థాయిలో ఉన్న నాట్ ఈవెన్ సింగిల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ చెప్పుకోలేదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ గణేష్ మాస్టర్. నిజంగా ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్, యాక్చువల్గా కంపోజింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి సెట్లో కానీ ఏదున్నా ఆయన నా మీద పెట్టిన నమ్మకం. నాకు చాలా ఫియర్ ఉండే, భయం, అమ్మ ఎంత అసలు ఏంటి మాస్టర్ నన్ను ఇంత నమ్ముతున్నాడు అంటే నేను ఎంత వర్క్ చేయాలి అని చెప్పి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఫుల్ ఫోకస్ నేను సాంగ్ మీద చేసేవాడిని. ఓకే. ఈరోజు రిజల్టే నేను నా కెరియర్ ఇంత బాగుండడానికి కారణం అదే. ఓకే. కానీ అంటే ఇప్పుడున్న చాలామంది కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు డాన్స్ షోస్లో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళకి మీకు వచ్చినంత ఛాన్సెస్ కొంతమందికి రావట్లేదు. బట్ మీరు ఎక్కడ షోస్లో ప్రూవ్ చేసుకోకుండా జస్ట్ ఆయన దగ్గర మీరు అసిస్టెంట్గా చేస్తూ ఇన్ని అవకాశాలు మీకు రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే మెయిన్ రీజన్ ఒకటే అండి. అంటే ఈజీ ఏంటంటే నీ దగ్గరికి ఏదన్నా వర్క్ ఒక సాంగ్ వచ్చినప్పుడు దాన్ని 100% నువ్వు చేయాలి, 100% ఇవ్వాలి. అదే పనే నీకు పనిని తెచ్చిపెడుతుంది తప్ప నువ్వు అక్కడికి వెళ్ళి ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా, చిన్న హీరో, చిన్న ప్రొడ్యూసర్, నేను ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటూ చేయలేదు నా కెరియర్లో మొత్తం. నాకు ఏదైనా వర్క్, నాకు ఏదైనా సాంగ్, నాకు ఏదైనా అది ఆ హీరో నాకు సూపర్ స్టార్ ఆ టైంకి, అంతే. అతన్ని బెస్ట్ ఏం చేయాలి, డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, ఆ సాంగ్ ఏం కోరుకుంటుంది, ఇదే ఉంటుంది తప్ప ఇది చిన్న సినిమా దీన్ని తక్కువలో చేద్దాము, మూమెంట్స్ ఏదైనా వస్తే దాచుకుందాము, ఇది లేదు ఎప్పుడు. నేను అనుకుంటాను అదే నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు ఒక అవకాశం రావాలన్నా మీకు కాంటాక్ట్స్ ఉండాలి, మీ గురించి అందరికీ తెలియాలి. సో మీరు మాస్టర్ దగ్గర మాత్రమే ఉన్నారు, ఎక్కడ షోస్లో ఎక్కడ కనిపించలేదు. సో ఆ ఛాన్సెస్, ఆ కాంటాక్ట్స్ అనేవి ఎలా అంటే ఫస్ట్ చెప్పాను కదా, రేయ్కి వైవిఎస్ చౌదరి గారు పిలిచారు. యాక్చువల్గా గణేష్ మాస్టర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు భాను రే అనే ఫిలిం చేస్తున్నాము, సాయిధరం తేజ్ గారి డెబ్యూ అది యాక్చువల్గా ఆ టైంలో. ఓకే.
సో పిలిచారు, యూఎస్కి వెళ్ళాలి 3 months, అక్కడే ఉండాలి, అన్ని సాంగ్స్ నువ్వు కొరియోగ్రాఫీ సింగిల్ కార్డ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే అని చెప్పి పిలిచారు. పిలిస్తే సార్ నేను అప్పుడు చెప్పా కదా మనం మాస్టర్ అవుదాము, ఏది లేదు నాకు మైండ్లో. సార్ నేను రాలేను అది అని అంటే రావాలి. సార్ ఏంటంటే ఆయన మొత్తం ఎంక్వైరీ చేశారు, ఇప్పుడు ఉన్న అసిస్టెంట్స్లో బెస్ట్ ఎవడు అని ఆయన ఎంక్వైరీ చేసుకొని, లేదు వీడైతే కరెక్ట్ అని కొంతమంది హీరోస్ చెప్పడం, ఓకే భాను అయితే బాగా చేస్తాడని చెప్పడం, ఆయన నాకు ఆఫర్ ఇవ్వడం, నేను వెళ్ళి అడిగితే కాదు, ఆయన నన్ను పిలిచి భాను నేను నీకు దీంట్లో 9 songs ఉన్నాయి. వైవిఎస్ చౌదరి గారు అంటే సాంగ్స్ అవును ఆల్మోస్ట్ అప్పుడు ఆ టైంలో తమిళ్లో శంకర్ గారు ఎలాగో తెలుగులో వైవిఎస్ చౌదరి గారు అలాగా మనకి పిలిచి ఇస్తే, సార్ నేను రాలేనంటే అన్నాడు, ఏం నీకు పిచ్చా, వైవిఎస్ చౌదరి సాంగ్స్ ఇస్తుంటే రానంటావు ఏంటంటే, సో అలా ఫోర్స్గా సార్ లేదు సార్ 3 months వస్తే నేను ఇలా కొంచెం అమౌంట్ మిస్ అవుతాను అది అంటే, ఇమ్మీడియట్ ఆఫీస్లో చెక్ రాసి ఎంత మిస్ దానికి ఎక్కువ ఫస్ట్ మూవీకే చెక్ ఇచ్చి నువ్వు వస్తున్నావు, నువ్వు కొరియోగ్రాఫర్ అవుతున్నావు, నన్ను ఆయన ఫోర్స్ చేశారు యాక్చువల్గా. ఓకే ఇంకా దాని తర్వాత నేను అక్కడ 1 month వెళ్ళాము. అక్కడ సరిగ్గా తేజు గారికి నీ ఇంజురీ అయింది, రిటర్న్ వచ్చాము. ఇమ్మీడియట్ సునీల్ గారు పట్టుకున్నారు. సునీల్ గారి దగ్గర చేయడానికి కూడా రీజన్ గణేష్ మాస్టర్, మళ్ళీ అప్పల్ రాజు సినిమాకి నేను అసిస్టెంట్. సో ఆయన అక్కడ చూసి వీడెవడు కామెడీ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అమ్మాయిది అబ్బాయిది అసలు మళ్ళీ కామెడీ యాక్టర్స్ అన్నీ చేస్తున్నాడని ఆయన పిలిచి, అరే ఏంట్రా నువ్వు నా సినిమాకి చేయాలి, పూలరంగడ్ అనే సినిమా కానీ ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు పూలరంగడ్. సో నా ఫస్ట్ రిలీజ్ వచ్చేసి పూలరంగడ్. ఓకే, మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సాంగ్ అంటే మీకు ఎక్కువ అవకాశాలు రావడానికి, ఇంకా ఇండస్ట్రీ అందరికీ కూడా మీ టాలెంట్ తెలియడానికి చేసిన సాంగ్ ఏంటి? యాక్చువల్గా పూలరంగడ్ అప్పుడే, ఇప్పుడు మర్చిపోయి ఉంటారు ఆ సినిమాని, కానీ పూలరంగడ్ అప్పుడు ఫస్ట్ సాంగ్ అప్పుడు పెద్ద హిట్. సునీల్ కమెడియన్కి అసలు ఎవడు ఇంత బాగా చేశాడు అని చెప్పి నన్ను ఆ టైంలోనే అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అందరూ పిలిచారు. దాని తర్వాత మిస్టర్ పెళ్లి కొడుకు ఫస్ట్ సాంగ్ చూసి అయితే అందరు, ఇంకా ఆ సినిమా ఫ్లాప్ అయింది తప్ప ఆ సినిమా ఫస్ట్ సాంగ్తో నాకు కన్నడ అవకాశాలు కూడా వచ్చాయి. ఓకే, మిస్టర్ పెళ్లి కొడుకు దాంట్లో ఫస్ట్ సాంగ్. దాని తర్వాత అలా కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా వర్క్ అయితే ఉండింది, బట్ హిట్స్ లేవు. వర్క్ అయితే ఎప్పుడు ఆగలేదు. చెప్పాను కదా ఏంటంటే మనము పార్షాలిటీ లేకుండా వర్క్ చేస్తే వర్క్ ఉంటుంది మనకు. దాని తర్వాత వెళ్తూ డీజే టిల్లు అఖండతో జై బాలయ్య సాంగ్తో అస్సలు పడింది. దాని ముందు సరైనోడు చేశా, కానీ ఆ సరైనోడుతో పబ్లిసిటీ లేదు. అంటే ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు బాను చేశాడు, సరైనోడు డూడు అడూడు రాడు. అదేంటంటే ఆ టైంకి పెద్ద మాస్టర్లు, ఫేమస్ ఉన్న మాస్టర్లు, శేఖర్ మాస్టరా, జానీ మాస్టరా, లేకపోతే ఇంకెవరు చేశారో అనుకున్నారు ఆ టైంకి. నేను చేశానని అంత పర్టికులర్గా తెలియదు, ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళేది అప్పుడు. అఖండతో మాత్రం తెలిసిపోయింది, ఓహో ఈ సాంగ్ ఎవరు, బాను, డీజే టిల్లు బాను అట్లా. ఓకే, అంటే ఈవెన్ గబ్బర్ సింగ్ ఆకాశం అమ్మాయి అయితే సాంగ్, ఆయన ఎవరు బుల్లెట్ మీద పవన్ కళ్యాణ్ గారిని నేను చూసినప్పుడు షాక్ అయ్యాను. అంటే ఏంటి సాంగ్ కొరియోగ్రఫరీనా, లేదంటే అక్కడ మాత్రం ఆ క్లిప్లో కనిపించారా వేరే కొరియోగ్రఫరా అనుకున్నాను. లేదు, అది థ్యాంక్స్ టు హరిశంకర్ గారు. ఆ ఒక్క బిట్ చేయడానికి ఎంతోమంది వెయిటింగ్ అందరూ. సో హరిశంకర్ లేదు బాగానే చేస్తాడు, ఎందుకంటే అది ఫోకస్ కరెక్ట్ రౌండ్ రావాలి, ప్లస్ ఆ సాంగ్ మ్యూజిక్ తగ్గట్టు వెళ్ళాలి. నాట్ ఓన్లీ ఊరికే బండి నడపడం కాదు, ఆ లిరిక్ అయ్యేలోపు అది రీచ్ అవ్వాలి. సో అందుకే నేను ఏం చేయడం జరిగింది అది. సో దాని తర్వాత నాకు మంచి పేరు తెచ్చింది కళ్యాణ్ గారితో. ఫస్ట్ సాంగ్ అది పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ సాంగ్, దాని ముందు అంటే ఫస్ట్ సాంగ్. ఓకే, ఎలా ఉండింది ఆయనతో, పవన్ కళ్యాణ్ గారితో? అమేజింగ్. అది కూడా గణేష్ మాస్టర్ గారు చెప్పే కదా, గురువు గారి ప్లేస్లో ఉండి ఆయన ఎప్పుడు నా అసిస్టెంట్ నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వీడు వెనకాలే ఉండాలి అనే రకం కాదు గణేష్ మాస్టర్. ఓకే, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నేను ఏ హీరోతో చేసినా ముందుండి ఇది బాగానే చేశాడు, ఇది బాగా చేస్తాడు, నాకంటే బాగా చేస్తాడని చెప్తాడు ఆయన. సో అలా ఆయన ఎంకరేజ్మెంట్ ద్వారా అది దొరికింది, అది చేసాము అలా. ఓకే సార్, తర్వాత బ్రో కూడా చేసినట్టు? బ్రో కూడా చేశాను పవన్ కళ్యాణ్ గారు. బ్రోకి ఏంటంటే అసలు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే కళ్యాణ్ గారు, తేజ్ గారు ఇద్దరు వాళ్ళు మామ అల్లుళ్ళు.
ఇక్కడ గణేష్ మాస్టర్ నేను కలిసి ఒక సాంగ్ చేశాను దాంట్లో. సూపర్. ఇద్దరం కలిసి నాకు అది మెమరబుల్, ఎప్పుడు మర్చిపోలేను. అంటే టైటిల్ కార్డ్ చూసుకుంటే గణేష్ భాను అని పడుతుంది. అసలు చాలా హ్యాపీగా ఫీల్. ఒక సాంగ్లో ఇద్దరం ఉండి ఆ సాంగ్ చేసి మళ్ళీ తేజు గారికి నేను సోలోగా ఫారెన్ సాంగ్ ఒకటి చేసాను బ్రో సినిమాలో. ఆల్మోస్ట్ హీరోస్ అందరితో చేసినట్టున్నారు కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. నాగార్జున గారితో కూడా నేను మన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ ఆయన గారితో ఒక సినిమా చేసి గ్రీక్ వీరుడు. దాని తర్వాత యాడ్స్ ఒక 3-4 యాడ్స్ చేశా నాగార్జున గారితో. పర్ఫెక్ట్గా ఫీలింగ్ కుదరలేదు కానీ ఓకే. అదే. సో ఎవరితో మిస్ అయ్యారు, ఇంకా ఎవరితో చేయాలి? రామ్ చరణ్ గారితో చేయాలి అండ్ ప్రభాస్ గారితో చేయాలి. ఓకే. అదే. సో RC16 బుచ్చిబాబు గారి మూవీలో నుంచి ఇంకా మేబీ రావాలి. ఓకే, రైట్. సో ఎవరితో మీకు బాగా కంఫర్ట్ ఉంటుంది? ఎవరైనా అండి. అంటే బేసిక్గా నేను ఏ కైండ్ ఆఫ్ కొరియోగ్రాఫర్ అంటే నాదేదో ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ ఈ ఆర్టిస్ట్ మీద రుద్ది ఆ స్టైల్ని బయటికి తీద్దామనే టైప్ నేను. అంటే నా ఆలోచన ధోరణి అది లేదు. నాకేంటంటే కథ ఏం కోరుకుంటుంది, కథలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని పట్టుకొని చేస్తే బాగా వస్తుంది కదా కొరియోగ్రఫీ అని నేను స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేస్తూ వచ్చాను. అది నా సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. సో ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, సంక్రాంతికి వస్తున్నాం, ఆ లుంగి కట్టుకొని అలా మాస్ ఆ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ సాంగ్ ఉంది కదా లాస్ట్ బొబ్బియల్లో నొబ్బియల్లో, దాంట్లో లాస్ట్కి మళ్ళీ కథలోకి రావడం, డాన్స్ అంతా ఆడి ఆయన నడుమును వస్తుందని అంటే అందరు పట్టుకొని తీసుకెళ్ళడం. అంటే అది నేను బాగా ఇష్టపడేది యాక్చువల్గా. ఇప్పుడు గోదావరి గట్టు ఉంది, గోదావరి గట్టు మీద ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆడితే ఎలా ఉంటుంది, టిల్లు స్క్వేర్ ఉంది, ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, డిజే టిల్లు పేరు వాడు చేస్తే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. మళ్ళీ సరైన నోడ్లో ఒక మిలిటరీ రిటైర్డ్ వచ్చిన ఒక ఆఫీసర్ ఆడితే ఎలా ఉంటుంది డ్యాన్స్, అలా క్యారెక్టర్ని పట్టుకొని చేస్తే బాగుంటుందని. అంటే ఒక సాంగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొరియోగ్రఫీ అనేది ముందుగా ఇప్పుడు డైరెక్టర్ ఏమైనా మీకు చెప్తారా, సో ఇలా ఉండాలి అని, లేదంటే మీరే ఆ హీరోని బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి మీరే డిసైడ్ అవుతారా స్టెప్స్ అనేవి ఎట్లా? నేను హీరోని బట్టే డిసైడ్ అవుతాను. ఫస్ట్ కథ వింటాను, డైరెక్టర్ చెప్తారా ఇలా కావాలి ఇలా ఉండాలి స్టెప్స్ అని? అది కొంతమంది చెప్తారు, కొంతమంది ఇప్పుడు కొన్ని సాంగ్స్ సెట్ సాంగ్స్ ఉంటే దాంట్లో ఏ బాడీ లాంగ్వేజ్ అయినా వేయచ్చు సాంగ్ని బట్టి. ఓకే. బట్ దాన్ని నేనేంటంటే స్పెసిఫిక్గా నేను సినిమా కొన్ని 2-3 సీన్స్ చూస్తాను వెళ్ళి, ప్రతి సినిమా అంటే ఎలా బిహేవ్ చేస్తుంది క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి చూస్తాను. అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అలా అది చూసి చేస్తాను. ఓకే, రైట్. సో డైరెక్టర్స్ ఏమి ఇలా ఉండాలి స్టెప్స్ అని ఎవరు వాంటెడ్గా స్టెప్స్ ఇలా ఉండాలని కాదు, కానీ నేనేంటంటే ఒక హుక్ స్టెప్కి ఒక 5-6 వర్షన్స్ 10 వర్షన్స్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు డీజేటిల్ సాంగ్కి ఆల్మోస్ట్ ఒక 15 వర్షన్స్ చేశాను. ఓకే. డీజేటిల్ సాంగ్ అఖండాకి ఒక 5-6 వర్షన్స్ చేశాను. అట్లా ప్రతి దానికి ఒక 5-6 వర్షన్స్ చేస్తాను. ఓకే, రైట్. అంటే మూవీకి స్టార్ట్ అయినప్పుడు సాంగ్స్ అనేవి ముందు వచ్చేస్తుంటాయి. ఆ సాంగ్స్ ముందుగా ఎట్లా రిలీజ్ చేస్తుంటారు? అంటే షూటింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్తుంటారు. ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి మీకు ఇన్పుట్స్ ఎలా వస్తాయి? సో మీరు ఆ సాంగ్ని ముందుగా ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా డిసైడ్ అవుతారు? నేను ప్రాసెస్ ఒక 2 days నేను టైం తీసుకుంటాను. ఏంటంటే ఒక 2 daysలో ఫస్ట్ ఒక స్ట్రక్చర్ రెడీ చేస్తాను, చేసి దాంతో సెకండ్ డే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అది క్యారెక్టర్ బిహేవ్ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు రాధికా సాంగ్ ఉంది, వన్ ఫ్రస్ట్రేషన్ అంతా మీరు సాంగ్లో ఉంటుంది చూస్తే, దాంట్లో డ్యాన్స్ వేసేయచ్చు. డ్యాన్స్తో పాటు వాడు ఫీల్ అవుతున్న ఫ్రస్ట్రేషన్ కూడా చెప్తే బాగుంటుందని మీరు డ్యాన్స్ ఆడుతూ గమనిస్తే ఉంటుంది. వాడుతూ ఫారినర్ని పట్టుకొని ఆ ఫ్రస్ట్రేషన్లో చెప్తూ ఉంటాడు అట్లా. ఓకే, రైట్. సో మీరు ముందు ప్రాక్టీస్ చేయాలి, తర్వాత మళ్ళీ డైరెక్టర్కి చూపించాలి, చూపించిన తర్వాత హీరోయిన్ 1 day ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఎవ్రీ సాంగ్ 1 day ఉంటుంది. ఓకే, రైట్. సో ఎప్పుడైనా మీరు చాలా ప్యాషనెట్గా చేసిన సాంగ్ స్టెప్స్ ఏమైనా లేదు వద్దివి అని చెప్పేసి రిజెక్ట్ చేసి మళ్ళీ కంపోజ్ చేసి? లేదండి, ఇప్పటివరకు జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే నేను బిఫోరే డైరెక్ట్గా చూపిస్తాను మనం చేసిన వర్షన్స్ అన్నీ, ఏది అనుకున్నామో దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకొని సెట్కి వెళ్తాం కాబట్టి ఇప్పటివరకు మిస్ఫైర్ అవ్వలేదు. ఓకే, రైట్.
ఎవరికైనా మీరు అంటే నాకు తెలిసి డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి గారి కంటే డెఫినెట్గా మీ సాంగ్ ఉంటుంది. ఇంకా అలా ఎవరైనా హీరోస్ ఇంకా డైరెక్టర్స్ ఎవరెవరు డెఫినెట్గా బాను ఉండాలి ఉండాలని అందరికీ థ్యాంక్ యూ. అందరు ఇప్పుడు రవితేజ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, మన విశ్వక్సేన్ గారు కానీ, ఈ మధ్యలో విశ్వక్సేన్ గారు కూడా కంటిన్యూ ఫిలిమ్స్ చేస్తాను, అన్ని ఫిలిమ్స్. ఆయన నేను కూడా బాగా ట్యూన్ అయిపోయాం. అంటే ఆయన ఏమనుకుంటున్నాడో క్విక్గా పట్టుకునే మెంటాలిటీ, ఇద్దరికి సింక్ అయిపోయాం. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మూవీస్, లాస్ట్ 3 మూవీస్ బ్యాక్ టు బ్యాక్. లైలా కూడా మీరే లైలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ మెకానిక్ రాకీ కూడా చేశాను. ఇప్పుడు లైలా అన్ని పాటలు చేశాను. ఓకే, మొత్తం అన్ని పాటలు, లైలా మొత్తం అన్ని పాటలు. ఇప్పుడు రిలీజ్ అయిన 2 సాంగ్స్ మంచి సాంగ్స్, చాలా బాగా. ఓకే, ఆ గెటప్తో సాంగ్ ఏమైనా ఉండింది ఆయన ఉంది, మీరే చేశారు? లైలా గెటప్లో అమేజింగ్ సాంగ్ ఉంటుంది. ఓకే, చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే కథలో వస్తుంది అది, కథలో ఆల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఆ సాంగ్. ఓకే, భలే ఉంటుంది. రైట్. సో అయితే టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఛాన్సెస్ వస్తే మనల్ని ఎవరు కూడా ఇక్కడ తొక్కడానికి ఛాన్స్ లేదంటారా? లేదండి, లేదా? అంటే తొక్కినా కానీ టాలెంట్ని ఎవడు ఆపలేదు. తొక్కడానికి ట్రై చేస్తారు, తొక్కుతారు, కానీ నువ్వు వాటి మీద ఫోకస్ చేయకుండా జెన్యున్గా నోటి మాట, నీ బిహేవియర్, నీ హార్డ్ వర్క్, ఇవి 3 కరెక్ట్ ఉంటే మాత్రం ఎవడు తొక్కలేడు. ఓకే, యూనియన్ నుంచి అండ్ ఇంకా కొరియోగ్రాఫర్స్ నుంచి ఈవెన్ ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? డెఫినెట్గా వచ్చిన ఛాన్స్ని ఎంకరేజ్ చేస్తారా, లేదంటే మనం లాగేసుకుందాం అని ఇట్లా ఏమైనా ఉంటుందా? లేదు, అలా ఏముండదు. లాగేసుకోవడం అంటే ఏముండదు, డైరెక్టర్స్ చాయిస్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ భానుకి ఇద్దామా, జానీకి ఇద్దామా, శేఖర్ మాస్టర్కి ఇద్దామా అని వాళ్ళు ముగ్గురితో మాట్లాడి హోల్డ్ చేసి సడన్గా భానుకి వెళ్దామన్న సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా ఏముండదు, ఎందుకంటే జానీ నేను ఫ్రెండ్స్. అతను కొరియోగ్రాఫర్ అయినప్పుడు నితిన్ గారు పిలిచి భాను ఉంటావా సాంగ్కి జానీతో అని అంటే ఉంటాను అని చెప్పి ఆ ఫస్ట్ ద్రోణ సినిమాలో జానీకి అవకాశం ఇవ్వడం జరిగింది. నేను జగడం అనే సినిమాకి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, గణేష్ మాస్టర్ దానికి జానీ డాన్సర్గా ఉండేవాడు. సో అలా జానీ డాన్సర్గా ఉండి తర్వాత నేను నితిన్ గారిని కలిసి నాకు సాంగ్ ఇస్తా అన్నాడు, నాకు హెల్ప్ చేయాలి అంటే నేను వెళ్ళి జానీతో పాటు ఉండి చేయడం జరిగింది. ఓకే, అలా జానీ అండ్ మా దగ్గర సాంగులు లాక్కోవడం లాంటి అలా ఏమి ఉండదు. ఓకే, జానీ మాస్టర్తో ఎంతకాలం పరిచయం మీకు? ఫస్ట్ మాస్టర్ డాన్సర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఓకే, కెరీర్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశారు. కొంచెం గణేష్ మాస్టర్ సాంగ్స్లో కూడా నేనే చెప్పేవాడిని జానీకి, ఏంటి సాంగ్స్ అంటే ఇప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు 20 మెంబర్స్ 30 మెంబర్సే ఉంటారు, కానీ ఉండాల్సిన డాన్సర్స్ చాలామంది ఉంటారు. దాంట్లో సెలెక్టివ్గా నేను జానీకి కూడా సాంగ్స్ చెప్పడం జరిగింది. గణేష్ మాస్టర్కి పరిచయం చేయించి జానీ బాగా చేస్తాడు డ్యాన్స్ అని అలా సాంగ్స్లో వేయడం కూడా జరిగింది. ఓకే, రైట్. అయితే జానీ మాస్టర్ అంటే అంత టాలెంటెడ్గా అన్ని లాంగ్వేజెస్లో సాంగ్స్ చేసుకుంటూ మంచి పొజిషన్కి, మంచి కెరీర్ పీక్స్లో ఉన్న స్టేజ్లో మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది, ఈవెన్ ఆ టైంలో ఎవరు కొరియోగ్రాఫర్స్ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరో మాట్లాడలేదు. నేషనల్ అవార్డు హోల్డ్ చేసిన తర్వాత కొంచెం బయటకు వచ్చి మాట్లాడినట్టున్నారు. మీకు అప్పుడు ఏమనిపించింది? జానీ మాస్టర్ రియల్ క్యారెక్టర్ మీరు చూసింది ఏంటి ఫస్ట్ నుంచి కూడా? ఆయన ఎటువంటి వారు? యాక్చువల్గా చాలా బాధాకరం, నేషనల్ అవార్డు వచ్చి దాన్ని రిటర్న్ తీసుకోవడం అనేది నిజంగా జెన్యున్గా బాధాకరం. కానీ ఇన్నర్గా పర్సనల్ ఇన్సిడెంట్ అది, యాక్చువల్గా పర్సనల్ లైఫ్లో నుంచి జరిగిన విషయం కాబట్టి అంత డెప్త్గా ఎవరికి తెలియదు. మాకు కూడా అంటే రియాక్ట్ అవ్వడానికి ఒక విషయం మీద మనకు కూడా ఒక నాలెడ్జ్, అవగాహన ఉంటే కానీ రియాక్ట్ అవ్వలేము. అదే తప్ప రియాక్ట్ అవ్వద్దు అని ఏ కొరియోగ్రాఫర్ కూడా హోల్డ్ బ్యాక్ అయ్యలేరు. కాకపోతే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలియాలి. ఫస్ట్ ఏం మాట్లాడాలి అని తెలిస్తే రాగలుగుతాం, కానీ ఆ విషయం తెలియదు కాబట్టి ఎవరు రాలేకపోయారు అంతే. ఓకే, బట్ అంటే ఏ క్లారిటీ లేకుండానే యూనియన్ నుంచి ఆయన సస్పెండ్ చేశారు అనే కామెంట్ వినిపించింది. కావాలని సస్పెండ్ చేశారు, ఇంకా అది ప్రూవ్ అవ్వకుండా ఎలిగేషన్ వల్లే సస్పెండ్ చేశారు. యూనియన్లో కూడా కుట్ర జరుగుతుంది, అందుకే ఎవరినే మాట్లాడొద్దు అన్నారు అనేది కూడా అప్పుడు వినిపించింది. కుట్ర వాయిస్ కూడా ఒకటి బయటకు వచ్చింది, ఎవరు ఈ విషయం మీద స్పందించకండి, ఎవరు అది వేరే మాట్లాడొద్దు అని. జానీ తరపున మాట్లాడొద్దు కాదు, ఇది చాలా సెన్సిటివ్ విషయము. దీని గురించి మీకు తెలిసినా తెలియకున్నా బయట ఎక్కడ మాట్లాడకండి, ఎందుకంటే తెలియదు ఎవరికి. తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు అన్న విషయాన్ని ఆ ఆడియో క్లిప్ని వీళ్ళు వేరే రకంగా దాన్ని పొట్రే చేశారు తప్ప అసలు అక్కడ ఆడియో వేరు.
అంటే తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు అన్నదాన్ని జానీ విషయమే మాట్లాడొద్దు అని పోట్రే చేశారు అంతే. యూనియన్ ప్రెసిడెంట్ ఎందుకు అంత త్వరగా చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి? యూనియన్ నుంచి సపోర్ట్ ఉండిందా, ఉంటుందా ఎవరికైనా ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు? సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇద్దరు మా మెంబర్సే, సృష్టి వర్మ మా మెంబరే, జానీ మా మెంబరే. సారీ నేమ్స్ తీసుకొచ్చలేదు, సారీ. అంటే తను బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి సో ఇద్దరికి సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది యూనియన్ ఇష్యూ దాటి వెళ్ళిపోయింది. ఓకే, కాబట్టి ఇంకా యూనియన్ సపోర్ట్ అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది తెలీదు. ఓకే, ఎప్పుడు ఇద్దరికి సపోర్టివ్గానే ఉంటాం. బట్ అది యూనియన్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు యూనియన్కి సంబంధం లేదా. ఓకే. సృష్టి వర్మ మీకు ఎప్పటి నుంచి తెలుసు? తను జానీ మాస్టర్ దగ్గర చేస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి తెలుసు. ఓకే. సో ఎలా ఉండేది వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళ వర్క్? వాళ్ళ రిలేషన్ గురించి తెలుసు, ఎందుకంటే తెలియదు నాకు. ఎందుకంటే నా వర్క్, నాకు నా సాంగ్స్, నా వర్కే తెలుసు తప్ప వాళ్ళు ఎలా ఉండారు అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఓకే. మీతో జనరల్గా మాట్లాడడం పరిచయం? జనరల్ అంటే పరిచయం అంటే ఎప్పుడో అన్ఫార్చునేట్ కలిస్తే తప్ప నేను స్పెసిఫిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు నా దగ్గర రాలేదు. నిన్న తన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే ఫైనల్గా తను వచ్చి మాట్లాడింది అని అనిపించింది అంతే. ఓకే. బట్ లెట్స్ సీ ఏం జడ్జ్మెంట్ ఏముంది. ఓకే. మాట్లాడారా జానీ మాస్టర్తో ఈ ఇష్యూ తర్వాత ఎప్పుడైనా? లేదండి, లేదా మీకు అంత ఇది లేదు? నేను బిజీగా ఉన్నాను. ప్లస్ ఎట్ ద సేమ్ టైం అంటే ఎవరిని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఏ మైండ్ సెట్తో ఉంటారో తెలియదు. ఓకే, రైట్. సో అంటే ఇప్పటికీ కూడా ఆ ఇష్యూ మీద ఎవరికి కూడా ఏం జరిగింది అనేది తెలియదు, క్లారిటీ లేదు. బట్ అది అలిగేషనా నిజం అనేది పక్కన పెడితే ఇటువంటిది జరిగినప్పుడు అటు అమ్మాయికైనా ఇటు అబ్బాయికైనా ఎవరికైనా కానీ ఇండస్ట్రీలో ఇంతకుముందు వాళ్ళ కెరీర్ ఎలాగుందో అలాగే ఉంటుందా, అలాగే ఛాన్సెస్ వస్తాయా? ఇటువంటి వాటి వల్ల పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే మేబీ కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందండి డెఫినెట్గా. నేను అనుకోవడం కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది డెఫినెట్. అది లేదు అని ఉండదు, డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఏంటంటే హోప్స్ లూజ్ అవ్వకుండా మన కష్టాన్ని, మన పనిని యాజ్ యూజువల్ మనం నమ్ముకుంటే ఏంటండి అంటే కొన్ని రోజుల తర్వాత అదే విషయం బోర్ కొట్టేసి మళ్ళీ మన వర్క్లో పడవచ్చు. మళ్ళీ మనం ఈ ఇన్సిడెంట్ జరిగింది కాదని మనం డిప్రెషన్లోకి వెళ్తే మనం ఇంకా లోపలికి అయిపోతాం. ఓకే. సో అది పట్టించుకోకుండా మనం వర్క్ మీద ఫోకస్ చేస్తే ఇల్ టేక్ టైం. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి డెఫినెట్గా మర్చిపోతారు అన్నీ. ఓకే, రైట్. అంటే మీ దగ్గర కూడా ఫీమేల్ డాన్సర్స్ ఉంటారు, కొరియోగ్రాఫర్స్ ఉంటారు. ఇన్సిడెంట్ తర్వాత మనం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని ఏమైనా చిన్న టెన్షన్ ఏమైనా వచ్చిందా? టెన్షన్ ఏం లేదంటే మనకు ముందు నుంచి మనం ఫ్రాంక్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం రెస్పెక్టివ్గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే. అంటే మా గర్ల్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా ఇక్కడికి వచ్చి అట్లాంటి కాస్ట్యూమ్ అంటే సినిమా ఇది వేరే ప్రపంచం. దీంట్లోకి వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నాకు ముందు నుంచి ఒక సింపతి ఉంటుంది గర్ల్స్ మీద. పాపం కష్టపడుతున్నానని కొంచెం డ్యాన్స్ బాగా రాకుండా నేను ఎంకరేజ్ చేస్తూ పట్టించుకోను అంట. పాపం అంత కష్టపడి ఒక ఆడపిల్ల వాళ్ళ ఫ్యామిలీ కోసము లేకపోతే వచ్చి ఈ ఇండస్ట్రీలో ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని డ్యాన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తాను నేను. ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. రైట్. అలా అయితే సృష్టి విషయంలో జానీ మాస్టర్ది ఏం లేదు, నా టాలెంట్తోనే నేను ఈ పొజిషన్కి వచ్చాను అని చెప్పారు. అది ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకోవడం అంటే అది ట్రూ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, గణేష్ మాస్టర్ దగ్గర నేను చేశాను. నేను డ్యాన్స్ చేయకుంటే గణేష్ మాస్టర్ నన్ను పెట్టుకోరు కదా. ఇప్పుడు ఆయన వర్క్కి నష్టపోతున్నారు ఆయన అంటే మాత్రం నన్ను పెట్టుకోరు కదా, తీసేస్తారు. అట్లా ఎనీ అసిస్టెంట్, ఇప్పుడు నా దగ్గర అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు సరిగా డ్యాన్స్ చేయకపోతే నేను కూడా పెట్టుకోను కదా. అంటే ఒక సాంగ్ పెట్టుకుంటాను నేను, సెకండ్ సాంగ్ అలా టాలెంట్ ఉంటేనే పెట్టుకుంటారు ఎవరైనా, నేనైనా. ఓకే, రైట్. సో అంటే ఇంకా మిస్టర్ బచ్చన్లో మీరు సాంగ్ చేశారు, శేఖర్ మాస్టర్ చేశారు. శేఖర్ మాస్టర్ది ఇంకా పుష్ప 2లో పీలింగ్ సాంగ్, అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో డాకులో దబిడి దిబిడి సాంగ్. ఈ సాంగ్స్ మీద కొంచెం అబ్జెక్షన్, కొంచెం లిమిట్ క్రాస్ అవుతున్నాయి, స్టెప్స్ అనేవి కొంచెం వల్గర్గా అనిపిస్తున్నాయి చూడడానికి అనే కామెంట్స్ బాగా వినిపించినాయి. మిస్టర్ బచ్చన్లో అబ్బచ్చా సాంగ్ సూపర్ హిట్ అయింది, బట్ అదే టైంలో శేఖర్ మాస్టర్ చేసిన ఇంకో సాంగ్ బాగా ట్రోల్ అయ్యింది, బాగా విమర్శలు వచ్చినాయి అప్పుడు. ఈవెన్ దబిడి దిబిడి సాంగ్ కూడా చాలా ట్రోల్ అయ్యింది. సో ఈవెన్ అది కట్ చేశారు కూడా థియేటర్లో ఆ స్టెప్స్ని కూడా. సో ఏమంటారంటే కొరియోగ్రఫీ పరంగా ఇప్పుడు ఎందుకు అలా కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి చేయాలనేది
కొరియోగ్రఫర్ థాటేనా లేదంటే డైరెక్టర్ థాట్ అనేది ఇంతకుముందు అందుకే అడిగాను నేను. సో మీరు మేబీ నాకు తెలిసి ఇప్పుడు నేను సెట్లో ఉండి ఆ సాంగ్ చేస్తే నేను ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయగలను. ఇప్పుడు అక్కడ వాళ్ళ షూటింగ్ స్పాట్లో ఏం జరిగిందో ఇట్స్ డైరెక్టర్ చాయిసా లేకపోతే కొరియోగ్రాఫర్ చాయిస్ అనేది తెలియదు. ఓకే. కానీ అబవ్ ఆల్ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే ఒక ఆడియన్ని ఎంటర్టైన్ చేసే ప్రాసెస్లో తప్పు జరిగి ఉంటుంది అంతే తప్ప ఇంటెన్షనల్గా ఇలాంటి పెట్టాలి ఇలాంటి చేసి ఆయనకున్న మంచి పేరు ఆయన ఎందుకు చెడగొట్టుకుంటాడు చెప్పండి. ఓకే. సో అది ఇంటెన్షనల్గా అయితే జరగదు, అన్ఫార్చునేట్ జరిగింది. ఎంటర్టైన్ చేద్దాం అనే ప్రాసెస్లో ఇంకా కొంచెం మసాలా యాడ్ చేద్దాం అనే ప్రాసెస్లో జరిగింటుంది తప్ప ఇంకా ఇంటెన్షనల్గా అయితే ఉండదండి. ఓకే, రైట్. సో బాలకృష్ణ గారికి మీరు చేసిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్. డాకులో ఒకటే సాంగ్ ఉంది కాబట్టి స్కోప్ సో మేబీ మిస్ అయినట్టుంది. మిస్ అయింది. సో పద్మభూషణ్ వచ్చింది బాలకృష్ణ గారికి. సో ఎలా అనిపించింది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నిజంగా ఆయనకి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా రావాలి అంటే అంత వర్తున్న పర్సన్ బాలయ్య గారు. ఆయన చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఆయన జెమ్ ఆఫ్ ఎ పర్సన్ నిజంగా. పేరు గుర్తుపెట్టుకుని ఆయన పిలిచి మరి అంత ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ నిజంగా ఆ స్థాయిలో ఉన్న మనిషి, అంత పెద్ద హీరో, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరో, ఆయన ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదండి. సెట్లోకి వచ్చిన తర్వాత కూడా మార్నింగ్ మాస్టర్ గారు అని చెప్పి విష్ చేస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మాస్టర్ గారు ఎక్కడున్నారని ఈవినింగ్ విష్ చేసి వెళ్తారు. విష్ చేయండి వెళ్ళరు. అది ఇంకా ఆ సంస్కారం ఆయనది. అవి చూసే మనకు ఆయనకి ఇంకా బెస్ట్ చేయాలనిపిస్తుంది ఎప్పుడైనా. ఓకే. అందుకే తమన్ గారు నందమూరి తమన్ నిజంగా ఇప్పుడు నాకు కూడా ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ కానీ, అఖండ సాంగ్ కానీ, వీరసింహారెడ్డిలో సాంగ్ కానీ అంటే ఆయన అంటేనే ఒక వైబ్, ఆయనకి బెస్ట్ చేయాలనిపిస్తుంది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు హీరోస్ అందరితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఆయనతో చాలా కంఫర్ట్ ఉంటుంది అంటున్నారు అందరితో కంపేర్ చేస్తే. అది నిజమేనా? అంటే అందరితో అని కాదు కానీ అందరు కంఫర్టబుల్గా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ ఆ కంఫర్ట్. ఆయన ఇప్పుడు అందరు డైరెక్టర్స్ ఆయనతో చేసిన వాళ్ళందరూ చెప్పింటారు. ఆయన డ్యాన్స్ మూమెంట్ ఏంటిది కొరియోగ్రాఫర్ డిసైడ్ చేసింది, డైరెక్టర్ అండ్ డాన్స్ డైరెక్టర్ డిసైడ్ చేసింది ఆయన చేస్తారు అంతే. ఓకే. దాంట్లో ఇంకా నో చేంజెస్. ఇప్పుడు అలాగే జరిగిందంటారు. అంతే కదా. అంతే. ఇప్పుడు ఆయన క్యాల్కులేటెడ్గా ఉంటే నాకు ఒక మూమెంట్ చెప్పారు, అది డిసిజన్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ తీసుకొని నన్ను ఆ మూమెంట్ చేయమన్నారు కాబట్టి చేస్తారు అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే కొరియోగ్రాఫర్గా ప్రొఫెషన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు డెఫినెట్గా ఛాన్సెస్ వస్తాయి అంటారా? వాళ్ళకి మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అంటారా? అండ్ ఇంకా ఫైనాన్షియల్గా కూడా కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా లక్షల్లో ఉన్నారు కొరియోగ్రాఫర్ అవ్వాలి, లక్షల్లో. వాళ్ళందరికీ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే జనరల్గా ప్రతి పనిలో మనం వాడే సూత్రం అంటారా, టెక్నిక్ అంటారా, మీ కష్టాన్ని నమ్ముకోండి. ఓకే. ప్లస్ మీ బిహేవియర్ కరెక్ట్గా పెట్టుకోండి. జెన్యున్గా మీరు కష్టపడితే ఈరోజు నేను ఒకరిని రీప్లేస్ చేశాను, రేపు నన్ను ఒకరు రీప్లేస్ చేస్తారు అంటే టైం వస్తుంది తప్పకుండా. సో మీ కష్టాన్ని నమ్ముకోండి. అసలు నెవర్ లూజ్ హోప్. అంటే ఒక పాయింట్ దగ్గరికి వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం లాంటివి ఉండదు. అంటే అవకాశం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ వచ్చిన అవకాశాన్ని మాత్రం గట్టిగా పట్టుకోండి. అంటే నేనేమంటానంటే నాకు పలానా హీరోతో చేస్తేనే పేరు వస్తుంది, లేకపోతే ఈ హీరోతో చేస్తే నాకు అంత పేరు రాదు అని నమ్మకండి. ఎందుకంటే ఏ సాంగ్ నుంచి నీకు ఏ పేరు వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను సింపుల్గా, బాలయ్య గారు అఖండాతో నాకు ఇంత పేరు వస్తుందని నేను నమ్మలేదు. అంటే మోర్ ఇంకా యంగ్ హీరోతో వస్తుందేమో అని బిలీవ్ చేస్తాం మనం యాక్చువల్గా. కానీ ఆ సినిమా ద్వారా, ఆ పాట ద్వారా నాకు ఇంకా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ప్లస్ డీజే టిల్లు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఇట్స్ ఎ స్మాల్ ఫిలిం, చిన్న సినిమా. అలా అని నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఇది చిన్న సినిమాలే, హీరో న్యూ కమర్ కదా, తనకి ఏం చేసినా నడుస్తుంది అని చేస్తే మాత్రం అక్కడ మిస్ అయ్యేది నా వర్క్. నేను అట్లా ఆలోచించకుండా పాట ఏం కోరుకుంటుంది 100% మనం దానికి ఏమి ఇవ్వాలో ఇస్తే అది మనకి రిజల్ట్ రేపు ఇలా ఉంటుంది. ఓకే. అంటే మీకు ఛాన్స్ వచ్చినప్పుడు
సాంగ్ కూడా ఇప్పుడు ఒక బీట్ బాగుండాలి, మీకు మంచి మూమెంట్స్ రావాలి, బీట్ బాగుంటేనే మీకు సాంగ్ నచ్చితే. ఇప్పుడు మనకి నచ్చిన సాంగ్నే వింటాం, నచ్చిన సాంగ్ని వినలేము, దానికి డాన్స్ కూడా మనం చేయలేం కదా. సో మీకు సాంగ్ ఏదొచ్చినా సినిమా నుంచి డెఫినెట్గా చేయాలి కదా, అలా చేస్తారా? ఆ సాంగ్ని ఏదోలాగా మీరు ఇంజెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. కొంచెం ఆడియో కొంచెం యావరేజ్గా ఉన్నా నేనేం యూజ్ చేస్తానంటే సాంగ్ యావరేజ్గా ఉంది, సో దీంట్లో మూమెంట్స్ వేసి హైలైట్ చేయాలా, లేకపోతే మనము విజువల్గా ఇంకేమైనా గ్రేట్గా క్రియేట్ చేస్తే ఈ సాంగ్ ఎక్కుతుందా జనాల్లోకి అనే ఆ థాట్ మీద వెళ్తారు. ఓకే. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే వన్స్ డైరెక్టర్ ఈ సాంగే నాకు చెయ్యాలి అన్నప్పుడు దాన్ని స్లోగా మీరు అన్నట్టు ఇంజెక్ట్ చేసుకొని దాన్ని ఎంజాయ్ చేసేంత వరకు ఇంకా వదిలిపెట్టాను. ఓకే. అలా చేసి చెయ్యాలి అంతే. రైట్. సో ఫైనల్లీ మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎలా స్టార్ట్ అయ్యారు మీరు? అంటే ఫస్ట్ పేమెంట్స్ దగ్గర నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, సాంగ్కి ఎంత తీసుకునే స్టేజ్కి వచ్చారు? సింపుల్గా చెప్పాలంటే నా జర్నీ, నేను ఒక బస్లో అంటే లోకల్ బస్లో తిరిగి డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా స్టార్ట్ అయ్యాను. ఓకే. తర్వాత నేను డ్యాన్స్తోనే ఒక బైక్ కొనుక్కున్నాను. డాన్సర్గా ఉన్నప్పుడే కారు కొనుక్కున్నాను. డాన్సర్గా ఉన్నప్పుడే ఒక కారు కొనుక్కున్నాను. ఫస్ట్ డాన్సర్ అనుకుంటాను నాకు తెలిసి మా యూనియన్లో. డబ్బులతో కారు కొనుక్కున్నాను. అట్ ద సేమ్ టైం ఒక కారు కాకుండా 2 కార్లు కొనుక్కున్నాను. సొంత ఇల్లు కొనుక్కున్నాను ఒక కొరియోగ్రాఫర్గా. సో అది నా జర్నీ. సూపర్. రైట్. సో డెఫినెట్గా ఒక డాన్స్ షోలో ప్రూవ్ చేసుకునే మనం కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్. లేదు అలా కాదు, మనకి టాలెంట్ ఉంటే సో డాన్స్ షోస్లో ప్రూవ్ చేసుకోకపోయినా మంచి మాస్టర్ దగ్గర ఉన్నా మన దగ్గర టాలెంట్ ఉంటే సో అలాగైనా మనకి ఛాన్సెస్ వచ్చి మంచి టాప్ పొజిషన్కి వెళ్తాం అనడానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే అని చెప్పొచ్చు. నిజంగా అండి. అదేంటంటే అందరు ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఇప్పుడు మన దగ్గర ఫోన్ ఉంది, ఫోన్లో మనకు మంచి మూమెంట్ వస్తుంది, అది క్రియేట్ చేసి షూట్ చేసిన తర్వాత నేను బెస్ట్ మాస్టర్ అయిపోతా అనుకోవడం అనేది రాంగ్. సాంగ్ అనేది వేరు, సినిమా వేరు, స్టేజ్ అనేది వేరు, ఇవన్నీ వేరు. అది ఎప్పుడు నీకు తెలిస్తే సినిమా కొరియోగ్రాఫర్గా నువ్వు ఒక మాస్టర్ దగ్గర ఉండి ఆ సాంగ్కి అసిస్ట్ చేసినప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో సినిమా అనేది వేరా అని చెప్పేది, ఆ డిఫరెన్షియేట్ తెలుస్తుంది. అందుకనే నేను చెప్పేది మోస్ట్ ఆఫ్ ద షోస్ చేసిన కొరియోగ్రాఫర్స్కి సినిమా కొరియోగ్రాఫర్ వచ్చిన తర్వాత చాలా టైం పడుతుంది వాళ్ళు సినిమాని డైజెస్ట్ చేసుకోవడానికి. ఓకే. స్టేజ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే. ఒక మంచి డ్యాన్స్ మూమెంట్ వరకు ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక బెస్ట్ మూమెంట్ క్రియేట్ చేసి ఫోన్లో షూట్ చేసి రీల్ పోస్ట్ చేస్తే దానికి ఎక్కువ లైక్లు వచ్చేసరికి నేను ఇంకా తోప్ మాస్టర్ అనే ఫీలింగ్లో ఉన్నాను. అది వద్దంట. నేర్చుకోండి వర్క్, నేర్చుకోండి. ఒక మాస్టర్ దగ్గర వెళ్ళి నేర్చుకోండి. ఒక మాస్టర్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే ఒక డాన్సర్గా వెళ్ళి నేర్చుకోండి. ఆ షూటింగ్ అట్మాస్ఫియర్లో ఉంటే తెలుస్తుంది కెమెరా ఏంటి, లెన్స్ ఏంటి, లైటింగ్ ఏంటి, ఫేవర్ ఏంటి, కథ ఎలా చెప్తాము ఏంటిది అనేది తెలుస్తుంది. అది తెలుసుకొని అయితే ఇంకా తిరిగి ఉండదు. నా బాధ ఏంటంటే మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ నేర్చుకునే స్ట్రగుల్ కంటే ముందు నేర్చుకొని వచ్చేస్తే ఈజీ అవుద్ది కదా. ఓకే. సో ఇమ్మీడియట్గా కొరియోగ్రాఫర్ అయిపోవాలి, టాప్కి వెళ్ళిపోవాలి, పేరు వచ్చేయాలి, దీని మీద అసలు కాన్సన్ట్రేషనే చేయొద్దు. నాకు వచ్చిన పని నేను బాగా చేయాలి అని అనుకుంటే నువ్వు బాగా చేసిన పని నీకు ఇంకా వర్క్ని తెచ్చిపెట్టు. ఓకే. రైట్. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చాలా మంచి కొరియోగ్రఫీ చేస్తున్నారు, మంచి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు. సో ఇలాగే అన్ని లాంగ్వేజెస్లో కంపోజ్ చేయాలి, మంచి అవార్డ్స్ మీకు రావాలి. సో కొరియోగ్రాఫర్స్ అందరికీ మ్యాక్సిమం నేషనల్ అవార్డు సో టార్గెట్గా పెట్టుకుంటారు అనుకుంటా. సో మంచి అవార్డ్స్, నేషనల్ అవార్డు కూడా మీకు వచ్చే సాంగ్ ఒకటి మంచి సాంగ్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.